నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2 రోజుల క్రితం హైదరాబాద్లో మహా న్యూస్ ఛానల్ సంస్థపై జరిగినటువంటి దాడిని ఖండించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మరి వీరిద్దరిని ఉద్దేశించి బీఆర్ఎస్ కీలక నేత అయినటువంటి జగదీష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. 2 రోజులు అవుతుంది సార్ మహా న్యూస్ ఛానల్ పై దాడి జరిగి. మరి ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతలు కానివ్వండి ఎవ్వరు కూడా దీన్ని ఖండించిన దాఖలాలు లేవు. కానీ దీన్ని ఖండించినందుకు చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పైన జగదీష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలంటారు? అంటే బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవటం కోసం టార్గెట్ చంద్రబాబు అనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ మధ్యకాలంలో హరీష్ రావు గారి ప్రకటనలు, కవిత గారి ప్రకటనలు, అలాగే ఈ మహా న్యూస్ మీద అంశాన్ని బేస్ చేసుకొని జగదీష్ రెడ్డి గారి ప్రకటనలు, ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం దక్కాలి అని అంటే రాజకీయంగా ఇటు కాంగ్రెస్ పార్టీనో అటు భారతీయ జనతా పార్టీనో లక్ష్యంగా చేసుకొని రాజకీయ పోరాటాలు చేయటం కన్నా కూడా మరొకసారి తెలంగాణ ఎమోషన్ని ఫ్లేరప్ చేయటం ద్వారా, తెలంగాణ ఎమోషన్ ఫ్లేరప్ చేయాలి అని అంటే ఎవరో ఒకళ్ళని బూచిగా చూపాలి. చంద్రబాబు నాయుడు గారు పాపాల బరివుల్లాగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఆయనేమి తెలంగాణ రాజకీయాల్లో ఇన్వాల్వ్ కావటంలా. కానీ ఇవాళ ఇక్కడ ప్రజల నుంచి దక్కిన ఓటమికి, ఆ ఉలికిపాటుకి, ఆ అధికారాన్ని కోల్పోయామే, మన ప్రత్యర్థులు ఇవాళ ఇక్కడ పాలకులుగా ఉన్నారే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ తాను మళ్ళీ అధికారంలోకి రావటమే కాక తమ చిరకాల మిత్రుడు జగన్మోహన్ రెడ్డికి అధికారం దూరం చేసిందే. అంటే మనం అధికారం కోల్పోవటమే కాదు, మనకు అండదండలు అందించాల్సిన జగన్మోహన్ రెడ్డి తను అధికారం కోల్పోయాడే. మన ఎన్నిక రోజు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పోలీసులను పంపించడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ రగిల్చడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం కూడా కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ఎలా అయినా సరే తిరిగి తెలంగాణలో తాము అధికారంలోకి రావాలి, అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి. ఆ రావడానికి తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు, ఆంధ్ర తెలంగాణ అనే ఎమోషన్ని మరొకసారి రగిల్చి చంద్రబాబుని సాగ్గా చూపించి తద్వారా తెలంగాణ ప్రజల్లో తమ స్థానం సుస్థిరం చేసుకోవచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డిని బలోపేతం మరొకసారి చేయడానికి ఆస్కారం కలుగుద్దనే ఉద్దేశంలో ఈ మధ్యకాలంలో వాళ్ళ వ్యూహాలు మొత్తం పొందుతూ ఉన్నారు. గమనించుకుంటే బనకచెర్ల పోలవరం అనుసంధాన ప్రాజెక్టుని సాగ్గా చూపించి హరీష్ రావు గారు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణకి నష్టం కలిగిస్తున్న పాలకులుగా ప్రభుత్వంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. సాంకేతికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జలాలని ఆంధ్రప్రదేశ్లో ఇంకొక ప్రాంతానికి తరలించుకోవటం వల్ల తెలంగాణకి ఏ విధంగా నష్టమో విడమర్చి చెప్పరు. కానీ తెలంగాణ ప్రజలు అమాయకులు, రాజకీయ చైతన్యం లేని వాళ్ళు అన్న భావనలో నేటికి కూడా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకత్వం అదే విధంగా అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టే ఎంతసేపటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ ద్రోహిగా చిత్రీకరిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో కవిత గారి స్టేట్మెంట్ చూసాం మనం. నిష్కారణంగా ఆమె ఒక ప్రెస్ మీట్లో ఆంధ్ర బిర్యానీ అని చెప్పని, అంటే ఏంటంటే అక్కడ ఆంధ్ర ప్రాంత ప్రజలని రెచ్చగొట్టాలి. ఆ రెచ్చగొట్టడం ద్వారా ఆంధ్ర ప్రాంత నాయకత్వం, ఆంధ్ర ప్రాంత ప్రజలు కవిత గారిని టార్గెట్గా చేసుకొని విమర్శలు చేస్తే, చూసారా ఆంధ్రులు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు, నేను తెలంగాణ ఆడబిడ్డని, నా రెస్క్యూకి మీరు రండి అని చెప్పని. అంటే ఏంటి, ఈ మధ్యకాలంలో ఆమె మీద వచ్చిన మద్యం స్కామ్ ఆరోపణలు, జైలు నేపథ్యం, వీటన్నిటినీ ప్రజల మస్తిష్కంలో నుంచి తొలగింపజేయాలి అని అంటే ప్రజలలో ఉద్రిక్తతలు పెంచాలి. ఆ ఉద్రిక్తతలు పెంచడానికి ఉన్న ఏకైక అస్త్రం ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంతో రాజకీయంగా ఢీకొనలేకపోతున్నారు. కేంద్ర అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతోటి స్ట్రైట్ అవే ఢీకొనలేకపోతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఎలా అయినా సరే మళ్ళీ మనం ఇక్కడ తిరిగి మన పాగా వేయాలి అని అంటే చంద్రబాబు ఉన్నాడు. 2018 ఎన్నికల నాడు కాంగ్రెస్, తెలుగుదేశం అలయన్స్గా పోటీ చేస్తున్న నేపథ్యంలో చూసారా చంద్రబాబు కాంగ్రెస్ ముసుగులో మళ్ళీ తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్న ప్రచారంతో 2014 నాటికన్నా 2018లో మెరుగైన ఫలితాలు సాధించగలిగారు. సో ఇప్పుడు కూడా
తమని అధికారాన్ని నుంచి దూరం చేసిన ప్రజల అభిమానం మళ్ళీ తిరిగి చూరకొనాలి అని అంటే మరొకసారి చంద్రబాబును పూచిగా చూపటమే. చంద్రబాబు ఇక్కడ ఏదైనా ప్రాతినిధ్యం వహిస్తున్నాడా లేదా, చంద్రబాబు తెలంగాణ పాలనా వ్యవహారాల్లో కలగజేసుకుంటున్నాడా లేదా, ఇక్కడ రాజకీయంగా తను ఏదైనా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడా లేదనేది అనవసరం. ఏదో ఒక కారణం మీద చంద్రబాబును బూచిగా చూపాలి. అలాగే ఆంధ్ర ప్రాంత ప్రజలేదో ఇక్కడ ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు, గాయపరుస్తున్నారు, ఇక్కడ వ్యాపారస్తులు తెలంగాణ పౌర సమాజం మీద దాడి చేస్తున్నారు అన్నట్టుగా చిత్రీకరించాలి. దానికోసం మహా న్యూస్ అంశాన్ని సాగ్గా తీసుకొని జగదీష్ రెడ్డి గారు ఒక రకంగా స్ట్రైట్ అవే ఆయన ఏమంటున్నాడు, మీకు ప్రజా కోర్టులో శిక్ష విధిస్తాం అంటే ఏంటి, పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు అంటే మేము మీ మీద భౌతిక దాడులకు పాల్పడతామని చెప్తున్నారు బాహాటంగా. ఆయన మీ మీద దాడి చేస్తాం, ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ తింటున్నారో గుర్తుపెట్టుకోండి అంటున్నారు ఆయన. భారత రాజ్యాంగం ఎవరైనా ఎక్కడైనా నివసించే హక్కు కల్పించింది అనేది మర్చిపోతున్నారు ఆయన. ఆయన కేసీఆర్ గారి పాలనా హయాంలో అన్ని ప్రాంతాల ప్రజలకి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ ప్రజలకి సమాన అవకాశాలు కల్పించారు కాబట్టే ఈ హైదరాబాదు నగర పరిధిలో ఆ గ్రాటిట్యూడ్ ప్రదర్శించి రూరల్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఓడించిన హైదరాబాద్ నగర పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి విజయం దక్కించారు. ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడుకుంటే గత జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ నగర పరిధిలో గణనీయ సంఖ్యలో స్థానాలు దక్కించుకున్నా కూడా ఆంధ్ర ప్రాంత ప్రజలు ప్రధానంగా నివసించే ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ పార్టీకి అధిక స్థానాలు దక్కడంతో జీహెచ్ఎంసీ పాలక మండలిని బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోగలిగింది. మరి రూరల్ తెలంగాణలో ఓటమి చెందున్నారు. నగర పరిధిలో మీకు బలంగా ఉంటున్న ప్రజలని లక్ష్యంగా చేసుకొని ఇక్కడ ప్రజల్ని వాళ్ళని మీ మీద బెదిరింపులకు పాల్పడతా ఏం సాధించాలనుకుంటున్నాడు జగదీష్ రెడ్డి గారు? ఇప్పుడు రూరల్ తెలంగాణలో ఇక్కడ ఎమోషన్స్ని ఫ్లేరప్ చేయడం ద్వారా, వీళ్ళని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా అక్కడ మీకు బలం చేకూరుతుందని చెప్పని అనుకుంటున్నారా? 2014కు ముందు మీరు ఉద్యమ పార్టీ, ఆ రోజు ఉద్యమ ఎమోషన్ వేరు. ఇవాళ మీకు మీరుగానే 1కి 100 సార్లు చెప్పుకున్నారు మాది ఫక్తు రాజకీయ పార్టీ, మాదేం అహోబిలం మఠం కాదు, రాజకీయ పార్టీ రాజకీయాలే చేస్తుంది అని చెప్పని. ఇవాళ రాజకీయ పార్టీగా దశాబ్ద కాలం పాటు తెలంగాణని పరిపాలించిన పాలక పార్టీగా మీ పాలనా తీరు పట్ల ప్రజలు ఇచ్చిన తీర్పు. ఇవాళ మిమ్మల్ని ఉద్యమ పార్టీగా ప్రజలు పరిగణించాల్సిన నష్టం లేదు. ఎందుకంటే దశాబ్ద కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకులు మీరు. మీ పాలనా తీరు, మీ నాయకుల వ్యవహార శైలి ప్రజామోదం కనుక దక్కించుకుంటే మొన్నటి ఎన్నికల్లో నెగ్గుండేవారు. కానీ హైదరాబాద్ నగర పరిధిలో రూరల్ తెలంగాణకి భిన్నమైన తీర్పు ఇవ్వడం జరిగింది. కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రజలు మీకు సంఘీభావంగా నిలబడ్డారు. కానీ ఏ ప్రజలైతే మీకు సంఘీభావంగా నిలబడ్డారో వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళని భౌతిక దాడులకు పాల్పడతాము, మీరు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అన్న అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. మా తర్వాతే మీరు, మా వెనక మీరు ఇక్కడ ద్వితీయ శ్రేణి పౌరులు అన్న అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం జగదీష్ రెడ్డి గారి వల్ల జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధమైన వ్యాఖ్యలు చేయదలుచుకుంటే దాన్ని కేసీఆర్ గారు కూడా ఎండార్స్ చేయదలుచుకుంటే, కేటీఆర్ గారు కూడా దానికి మద్దతు ప్రకటించదలుచుకుంటే, కవిత గారైనా కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా ఇవాళ ఆ పార్టీలో బాధ్యత కలిగిన నాయకులు. ఇవాళ మీ పార్టీ నాయకుడు ఒక ఆయన ప్రస్తుత శాసనసభ్యుడు, మాజీ మంత్రి, ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఇవాళ కీలక స్థానాల్లో ఉన్న మీరెవరూ స్పందించకుండా ఆయన అదే విధమైన వ్యాఖ్యలను కొనసాగిస్తూ ఉన్నప్పుడు 100కి 100 పాళ్ళు ఆంధ్ర ప్రాంత ప్రజల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఈ రోజు దాకా మీకు అండగా నిలబడ్డ వాళ్ళని కూడా మీకు మీరే ద్వితీయ శ్రేణి పౌరులు అని చెప్పిన ముద్ర వేయదలుచుకుంటే 100కి 100 పాళ్ళు కేసీఆర్ గారి ఆమోదంతో జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టుగానే పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఈ విధంగా బెదిరింపులకు దిగుతున్న జగదీష్ రెడ్డి గారిని, ఆయన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాబట్టి అని చెప్పని మీరు ఉపేక్షించదలుచుకుంటే రేపటి రోజున అది భౌతిక దాడుల వరకు దారితీసి ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నానికి కనుక దిగినప్పుడు 100కి 100 పాళ్ళు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మీకు మీరే దెబ్బ కొట్టుకున్నట్టు ఉంది.
సార్ ఇక్కడ ఇంకొక అంశం సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హరీష్ రావు మొదలుకొని ఇప్పుడు జగదీష్ రెడ్డి వరకు కూడా కాంగ్రెస్ని ఎదుర్కోలేక చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా 2028లో గనక తెలుగుదేశం పార్టీ తెలంగాణలో గనక పోటీ చేసినట్లయితే మాకు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మాలో క్యాడర్ సగానికి ఎక్కువ మంది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే అంటూ, సో దానికోసమే ఇటువంటి వ్యాఖ్యలకి ఇటువంటి కామెంట్స్కి ప్రేరేపిస్తున్నారంటూ కొందరు విశ్లేషిస్తున్నారు సార్, మీరేమంటారు? ప్రస్తుతం తెలంగాణ ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటి అంటే, ఏ ప్రయోగం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో సఫలీకృతమైందో, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన అలయన్స్ ప్రయోగం తెలంగాణలో కూడా ఈ ఎన్నికల నాటికి, రాబోయే ఎన్నికల నాటికి, రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి, జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి ఒక రూపుదిద్దుకొని తెలంగాణలో కూడా కూటమిగా ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. వాస్తవంగా గ్రామీణ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చాలా బలమైన కార్యకర్తల బలం ఉండేది, నాయకత్వం ఉండేది. ఒకసారి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ మొట్టమొదటి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ గణనీయమైన సంఖ్యలోనే స్థానాలు దక్కించుకోగలిగింది. కానీ క్రమక్రమంగా తెలుగుదేశం బలం మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ చేజిక్కించుకొని తాను సంస్థాగతంగా బలపడగలిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ కనుక మళ్ళీ క్రియాశీలకంగా ఇక్కడ పాత్ర పోషించే పక్షంలో 100% తెలుగుదేశం పాత శ్రేణులు మొత్తం కనుక మళ్ళీ తిరిగి పునరేకీకరణ కనుక జరిగింది అని అంటే అది భారత రాష్ట్ర సమితి పార్టీకి పెనుముప్పుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరొకసారి ఇక్కడ ఎన్డీఏ కూటమి రూపంలో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారన్న సమాచారం అందిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకొని ముందరకాళ్ళకు బంధం వేసినట్టుగా ముందుగానే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి తెలంగాణ సమాజం దృష్టిలో చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా విమర్శించే సాహసం ఎవరికి ఉండకూడదు అన్న అభిప్రాయం కలిగటం కోసమే ఈ దాడులు, దౌర్జన్యాల సంస్కృతిని పెంచి పోషిస్తాము అనే బహిరంగపు బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇటువంటి వ్యవహారశైలి కనపరిచే ఏ స్థాయి నాయకులైనా సరే చట్టపరంగా కనుక కట్టడి చేయకుండా ఉంటే అది 100% బ్రాండ్ తెలంగాణకి, బ్రాండ్ హైదరాబాద్కి పెనుముప్పుగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.